వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి పెన్షనర్స్ భవనంలో ఘనంగా కుమ్మర మొల్ల 585వ జయంతి కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ భవనంలో గురువారం ఉదయం పెన్షనర్స్ అసోసియేషన్ అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు ఆధ్వర్యంలో శ్రీ 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 కుమ్మర మొల్ల 585వ జయంతి కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదట శ్రీ 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 కుమ్మర మొల్ల చిత్రపటానికి అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ ఈమె 1440 మార్చి 13వ తేదీన కడప జిల్లా గోవవరం మండలం గోవవరం గ్రామానికి చెందినవారు. ఈమె శ్రీకృష్ణ దేవరాయలు సమయం వారని తెలుస్తుంది. ఒకనాడు మొల్ల ఆ ఊరి దేవదాసి రంగనాయకి అనే ఆమెను కలవగా ఆమె మొల్లకు గోదాదేవి విష్ణువుల కళ్యాణ గాథను వివరించింది. అప్పటి నుండి ఆమె దేశభక్తిలో నిమగ్నమవుతూ ఉన్నది. మొల్ల రామాయణం 6 కాండాలతో 138 పద్యాలతో ఉన్నది. ఈ కావ్యాన్ని కేవలం 5 రోజుల్లో ఆమె రాసిందని ప్రతీతి. ఈమె పూజించే శ్రీకంఠ మల్లేశ్వరుని వరం చేతనే కవిత్వం నేర్చుకున్నారని స్వయంగా తెలిపారు అని అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి, శేక్షవలి, నారాయణ రెడ్డి, శామ్యూల్, చెన్నారెడ్డి, గోవిందప్ప, దేవదాసు మొదలగు వారు పాల్గొన్నారు. గాలికి వచ్చేసారు ఆకలి.